శ్రీ లలితాంబికా పీఠం కుంభ వివాహం మరియు అక్క వివాహం శాస్త్రోక్తంగా చేయించబడును. కరుంగలి మాలలు రత్నాలు శాస్త్రీయంగా పూజ చేసి ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 19వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు మంగళవారం. తిథి ఏకాదశి సాయంత్రం 4:10 వరకు. నక్షత్రం ఆరుద్ర రాత్రి 2:40 వరకు. వర్జ్యం ఉదయం 11:49 నుంచి 1:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:21 వరకు. అమృతకాలం సాయంత్రం 5:09 నుంచి 6:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. ఈరోజు విశేషం శ్రావణ బహుళ ఏకాదశి. పవిత్రమైన శ్రావణ మాసంలో బహుళపక్షం వచ్చే ఈ ఏకాదశిని అజా ఏకాదశి అని పిలుస్తారు. కలియుగంలో భగవంతుని అనుగ్రహాన్ని సులభంగా పొందేందుకు, సకల పాపాల నుంచి విముక్తి చెందడానికి, కోరిన కోరికలు నెరవేరడానికి ఏకాదశి వ్రతం ఒక సులువైన మార్గమని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ మాసం మొత్తం శివకేశవులకు ప్రీతిపాత్రమైనది కావడం వల్ల ఈ మాసంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అక్షయమైన ఫలితాలను ఇస్తుంది. అలాంటిది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఏకాదశి తిథి ఈ మాసంలో రావడం, అది కూడా కుజగ్రహానికి అధిపతి అయిన మంగళవారం నాడు రావడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కలయిక. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శ్రీహరిని పూజించడం, వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇహపరమైన అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అజా ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా చెప్పబడింది. పూర్వం సత్యహరిశ్చంద్రుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన సత్యనిష్టకు ధర్మపాలనకు మారుపేరుగా నిలిచాడు. విశ్వామిత్రుడికిచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని, రాజ్యాన్ని, భార్య బిడ్డలను సైతం వదులుకుని చివరకు కాటి కాపరిగా మారతాడు. ఆ సమయంలో ఆయన పడిన కష్టాలు వర్ణనాతీతం. భార్యను అమ్మివేయడం, పుత్రుడు రోహితుడు పాముకాటుకు గురై మరణించడం వంటి తీవ్రమైన దుఃఖ సాగరంలో మునిగిపోయి తన సత్యనిష్టకు ఇంతటి కఠిన పరీక్ష ఎదురైందేంటని చింతిస్తూ ఉంటాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌతమ మహర్షి హరిశ్చంద్రుడిని కలిసి ఆయన దుఃఖానికి కారణం అడిగి దాని నుంచి బయటపడే మార్గాన్ని ఉపదేశిస్తాడు. శ్రావణ బహుళ ఏకాదశి రోజు వచ్చే అజా ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించమని, దాని ప్రభావంతో కోల్పోయిన రాజ్యాన్ని, పుత్రుణ్ణి తిరిగి పొంది సర్వ కష్టాల నుంచి గట్టెక్కుతావని అభయమిస్తాడు. మహర్షి చెప్పిన విధంగానే హరిశ్చంద్రుడు అజా ఏకాదశి నాడు ఉపవాసముండి రాత్రంతా జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును ఏకాగ్ర చిత్తంతో ప్రార్థిస్తాడు. ఆ వ్రత ప్రభావం వల్ల దేవతలు ఆకాశం నుంచి పూలవర్షం కురిపించి దుందుబులు మోగిస్తారు. మరణించిన ఆయన కుమారుడు రోహితుడు తిరిగి ప్రాణం పోసుకుంటాడు. హరిశ్చంద్రుడి సత్యనిష్టకు, ఏకాదశి వ్రతదీక్షకు మెచ్చిన భగవంతుడు ఆయనకు కోల్పోయిన రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని తిరిగి ప్రసాదిస్తాడు. చివరకు తన భార్యతో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్లే వరాన్ని కూడా పొందుతాడు. ఈ కథ అజా ఏకాదశి వ్రత శక్తిని, దానివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను మనకు స్పష్టం చేస్తుంది. ఎంతటి కష్టాలలో ఉన్నవారైనా, ఎన్ని పాపాలు చేసిన వారైనా ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే వారి కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. ఈ రోజున పూజ చేయడం వల్ల కలిగే ప్రధాన ఫలితాలను పరిశీలిస్తే సర్వప్రథమంగా సకల పాపాలు హరించబడతాయి. తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాల వల్ల కలిగే దుష్ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో సతమతమవుతున్నారో వారికి ఈ వ్రతం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. హరిశ్చంద్రుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందినట్లుగానే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వ్యాపారంలో నష్టాలు తొలగిపోయి ఉద్యోగంలో ఉన్నతి లభించి ఆర్థిక స్థిరత్వం చేకూరుతుంది. కోర్టు కేసులు, శత్రువుల వల్ల కలిగే సమస్యల వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ ఏకాదశి మంగళవారం నాడు రావడం మరింత విశేషం. మంగళవారం కుజగ్రహానికి సంబంధించిన రోజు. జాతకంలో కుజదోషం ఉన్నవారు తరచుగా ప్రమాదాలకు గురయ్యేవారు, అనవసరమైన కోపం, ఆవేశంతో ఇబ్బంది పడేవారు ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల విశేషమైన శాంతిని పొందుతారు. రుణ బాధలు తొలగిపోతాయి. భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నవారు ఈ రోజున కలిసి పూజ చేయడం వల్ల వారి మధ్య అన్యోన్యత పెరిగి దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శ్రీహరి అనుగ్రహంతో వారికి సత్సంతానం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున ఉపవాసం ఉండి భగవంతుడికి తులసి దళాలతో అర్చన చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి విద్యలో రాణిస్తారు. ఈ వ్రతాచరణ కేవలం భౌతికమైన సుఖాలకే పరిమితం కాదు, ఇది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరడానికి కూడా దోహదపడుతుంది. మనస్సులోని చింతలు, భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. భగవంతునిపై భక్తి, విశ్వాసం రెట్టింపవుతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అంతిమంగా ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారికి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి, మోక్షం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పవిత్రమైన అజా ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించి వారి దివ్యానుగ్రహానికి పాత్రులై సకల శుభ ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇళ్లు, స్థలాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్త్ర లాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గ్రహ సంచారం కారణంగా ప్రతి పనిలో కొన్ని ఆటుపోట్లు వస్తుంటాయి. పట్టుదలతో చేసే పనులు పూర్తవుతాయి. కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు విశేషంగా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వస్తు లాభాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం మీదే. ఆప్తులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. బంధుమిత్రులతో గృహంలో సందడిగా గడుపుతారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. సోదరుల సహకారంతో పనులు సాగుతాయి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వలన వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చు. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. చిల్లర వ్యాపారులకు, టోకు వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇళ్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం దక్కుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో పని భారం తప్పదు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కొంతమంది స్నేహితుల సహాయంతో మీరు కొత్త వ్యాపార ప్రాజెక్టులు ప్లాన్ చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో విజయం సాధిస్తారు. ఆదిత్య హృదయం చదివితే మంచిది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పనుల్లో కొంత జాప్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు, స్వల్ప అనారోగ్యం, కుటుంబ సభ్యులతో వివాదాలు, శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు ఉంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఫలించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు సరిగ్గా ఉండవు. చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా ధైర్యంగా తట్టుకుని నిలబడతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. సన్నిహితుల నుంచి ఊహించని ధన సహాయం అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఉద్యోగ, వ్యాపారాలలో లాభం చేకూరనుంది. కాకుంటే కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు, భూ ఒప్పందాలు కలిసి వస్తాయి. శ్రమాధిక్యం ఉంటుంది. సోదరులు, మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, ఇతరత్రా కూడా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆస్తి కొనే అవకాశం ఉంది. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. యత్న కార్య సిద్ధి ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహపరుస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరుతాయి. వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత పురోగతి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో టెన్షన్ తగ్గుతుంది. ఏదైనా కొత్త వ్యాపార ప్రణాళిక ఫలవంతంగా ఉంటుంది. ఆనందకరమైన కుటుంబ జీవితం కోసం ప్రతిరోజు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. విదేశీ విద్యా అవకాశాలు సైతం దక్కవచ్చు. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి స్పందించడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు కొన్ని కొత్త పనుల పట్ల ప్రేరణ పొందుతారు. కాస్తంత ఓపికగా ఉంటే తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్లుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆర్థిక సంబంధమైన రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఉద్యోగ మార్పు ప్రణాళిక ఉంటుంది. స్నేహితుని సహాయంతో వ్యాపారంలో విజయం సాధిస్తారు.
ఇంటి నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుంది. అదృష్టం కలిసి రావడానికి రాహుకాలంలో ధ్యానం లేదా ప్రార్థన చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు నెలకొనవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. బంధువర్గం వారితో విందులో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మికంగా స్థానచలనాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు వాహనం కొనుగోలు చేయవచ్చు. ఈరోజు మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులన్నీ కొద్దిగా శ్రమ మీద పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదించినా చివరకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. ఇంటి నిర్మాణ యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులకు పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. వ్యాపారాల విస్తరణకు భాగస్వాముల నుంచి అనుకూల సంకేతాలు అందుకుంటారు. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో విజయవంతం కావడానికి అమ్మవారికి పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం గోచరిస్తోంది. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారమవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఆలోచనలు మరింత కలిసి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. రాబడి సంతృప్తినిస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలను సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహ యత్నాలను ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఈరోజు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో ఏదైనా బంధుత్వం కారణంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. చక్కటి ఆర్థిక స్థితిని పొందడానికి గరికతో గణపతిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఊహించని మార్పులు సంభవిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పెండింగ్ పనుల్లో కొన్ని పూర్తవుతాయి.
పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తొలగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార ఆతిథ్య రంగాల వారికి అనుకూలమైన సమయం. ప్రయాణాల వల్ల నష్టపోతారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కొన్ని బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి ఉంటుంది. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగంలో శుభవార్తలు అందుతాయి. నిలిచిపోయిన డబ్బు రాక సంకేతాలు ఉన్నాయి. అద్భుతమైన ఆర్థిక జీవితం కోసం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమైన సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సమర్థవంతంగా పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు తగ్గుతాయి. సోదరులు మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్త కుదుటపడతాయి. నిరుద్యోగులు విద్యార్థుల యత్నాలలో మరింత అనుకూలత ఉంటుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత మానసికంగా బాధిస్తుంది. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారు. తండ్రి పాదాలను తాకి ఆశీస్సులను పొందండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అనుకూలత కోసం సరస్వతీ దేవిని ఆరాధించండి, ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. డబ్బు నష్టపోతారు, జాగ్రత్త. శుభకార్యాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతమేర సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ విషయంలో సంతృప్తిగా ఉంటారు. లలితా చాలీసా పారాయణం చేయండి, మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఇంట్లో శుభకార్యం గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యం ఆదాయం నిలకడగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ రీత్యా శుభవార్తను వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు లాయర్లకు బాగుంటుంది.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అవసరాలకు రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. సోదరుల నుంచి మాట పడతారు. ఆరోగ్యపరంగా చికాకులు ఉంటాయి. కుటుంబంలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఇష్టదేవత ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.